హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శాన్లాక్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు క్విక్గా తయారు చేసే ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ చేయబోతున్నాను. బ్యాచిలర్స్కి చాలా ఈజీగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ వచ్చి చాలామంది చికెన్ తింటలేదు. అయినా 2 months నుంచి మేము తింటలేదండి. అందుకే ఒక 1/2 kg చికెన్ తీసుకొచ్చి బాగా క్లీన్ చేసుకొని పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకొని శుభ్రంగా పక్కన పెట్టుకొని అందులో మ్యాగ్నేట్ కోసమని చికెన్లో పసుపు, 2 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు కారం, ఒక పెద్ద సైజు నిమ్మకాయ, చికెన్ మసాలా అవన్నీ వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పెరుగు కూడా వేసుకోవాలి. చాలా రోజుల తర్వాత అడిగారండి, అయినా సరే అడుగుతున్నా సరే నేనే తీసుకురాట్లా. ఎగ్స్ కూడా తింటలే 2 months నుంచి. ఇప్పుడు కొంచెం అందరూ తినేయచ్చు అంటున్నారు కాబట్టి ఈరోజు మాత్రం ఇంకా తప్పకుండా తీసుకొచ్చేసి చికెన్ పులావ్ తయారు చేసేసాను. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసుకొని 1/2 hour ఫ్రిడ్జ్లో డిప్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసేసుకున్నాక డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. మొత్తం మసాలాలన్నీ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకొని 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. కొత్తిమీర పుదీనా కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రెష్గా చేసి వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడం. ఇప్పుడు వేరే గిన్నె తీసుకొని అందులోకి ఒక లోటా రైస్, నార్మల్ సోనా మసూరి రైసే తీసుకొని ఒక లోటాకి లోటాన్నర వేసానండి. వాటర్ పక్కన నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్లో కాబట్టి చికెన్ పులావ్ చేసేది ముందుగా కుక్కర్ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసేసుకొని బిర్యానీ దినుసులని రెడీగా పెట్టుకోవాలి. హోల్ గరం మసాలా మొత్తం బిర్యానీ సరుకులు వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిర్చి, ఒక 2 టమాటాలు కోసి పక్కన పెట్టుకోవాలి. మనం దీనికోసం అని చెప్పి ఆనియన్స్ సపరేట్గా వేపమండి. ఇందులోనే బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేలాగా ఈ ఆయిల్లోనే బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా దినుసులు వేగిపోయాక ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా వేపుకోవాలి. గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. ఆనియన్స్ అలాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి 1/2 hour అయిపోయింది కాబట్టి మ్యాగ్నేట్ అయిపోయి ఉంటుందండి చికెన్. అది కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకేంటండి, మీరు చికెన్ తింటున్నారా? ఇప్పుడే ఈ టైంలోనే ఉల్లిపాయ ముక్కలు మగ్గటానికి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు మగ్గటం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు బాగా గోల్డెన్ కలర్లో వేగిపోయినాయి కాబట్టి చికెన్ కూడా వేసేసుకుందాం.
చికెన్ వేసేసుకున్నాక ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసిన గిన్నెలోనే ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకొని ఆ చికెన్లో వేసేసుకున్నామంటే ఆ వాటర్కి చికెన్ మగ్గుతూ ఉంటుంది. కుక్కర్ మూత పెట్టేసుకుంటే 2 విజిల్స్ వస్తే ముక్క మెత్తగా ఉంటుందన్నమాట. మామూలుగా ఇలాగే వదిలేస్తే ఉడకదు అన్న డౌట్తో ఉండిపోతాం కాబట్టి ఇలా మ్యాగ్నేట్ చేసి వాటర్ వేసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు పెట్టేసుకుంటే మూత మనకి కరెక్ట్ క్వాంటిటీలో ఉడికిపోద్ది చికెన్. చూసారా, వాటర్ కూడా పోసేసాను. ఒకసారి మొత్తం కలిపేసుకొని ఈ టైంలో ఏమైనా సాలకపోతే వేసేసుకోవచ్చు. కారం కావాలనుకున్న వాళ్ళకి, స్పైసీగా కావాలనుకున్న వాళ్ళకి ఇంకొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలోనే 2 పెద్ద సైజు టమాటాలు కోసాం కాబట్టి అవి కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవటం. మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ అయిపోయినాయండి. ఇప్పుడు ప్రెషర్ పోయేదాకా చూసి మూత తీసి చూసుకుంటే చికెన్ అరోమా అనేది చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు చూసుకోండి, ఇంకా వాటర్ ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ స్టవ్ గ్యాస్ ఆన్ చేసుకొని కొంచెం హైలో పెట్టేసుకొని కొంచెం దగ్గర పడే వరకు చూసుకోవాలి. బాగా దగ్గరికి అయ్యే వరకు అలాగా హై ఫ్లేమ్లోనే ఉంచాలండి మంటని. పక్కన రైస్ కడిగి పెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఈ టైంలో కొంచెం సాల్ట్ సాలలేదు కాబట్టి నేను వేసుకున్నానండి. చికెన్ గ్రేవీ దగ్గర పడ్డది కాబట్టి ఇప్పుడు రైస్ కూడా వేసేసుకుందాం. నేను 1 లోటా రైస్ వేసుకున్నాను కాబట్టి లోటాన్నర వాటర్ సరిపోద్ది. చికెన్ గ్రేవీతోనే ఉడికిపోద్ది. ప్రెషర్ కుక్కర్లో చికెన్ పులావ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది నేను సెకండ్ టైం ట్రై చేయటం, కానీ చాలా బాగా వచ్చింది. ఒకసారి మొత్తం కలిపేసుకొని మసాలా అంతా రైస్ పెట్టేలా కడిగేసుకొని కలిపేసుకొని నాకైతే 2 విజిల్స్ సరిపోతాయండి. ఎందుకంటే 2 విజిల్స్ వచ్చాక అలా ఉంచేస్తే ప్రెషర్ పోకుండా ఆ ఆవిరికి పులావ్ రెడీ అయిపోతుందండి. మళ్ళీ 3 విజిల్స్కు అలా పెట్టేసామంటే అడుగంటేస్తుంది. అందుకని 2 విజిల్స్కి అలాగే స్టవ్ మీదే ఉంచేస్తే ఆ వేడికి ఆ ప్రెషర్కి ఉడికిపోతుంది. ఇప్పుడు రైస్ శుభ్రంగా కలిపేసుకొని 1 లోటాడు ఇంకో 1/2 లోటాడు వేసేసుకొని వాటర్ మూత పెట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి 2 విజిల్స్ అంతవరకు ఉంచేసుకొని ఇప్పుడు ప్రెషర్ పోయే వరకు ఉంచేసి ఇప్పుడు 2 విజిల్స్ అయిపోయినాయండి. మూత తీసి చూసుకుంటే గుమగుమలాడే చికెన్ పులావ్ రెడీ అయిపోయినట్టే. ప్రెషర్ కుక్కర్లో పులావ్ సూపర్ టేస్టీ, యమ్మీ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసారండి, ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది బాగా. ఎందుకంటే నేను ముందుగానే రెడీ అయిపోయిందండి చికెన్ పులావ్. ఇప్పుడు
పెరుగు చట్నీకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొత్తిమీర, సాల్ట్ వేసుకుని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం పెరుగు వేసుకుంటే ఆ పొలంలోకి ఇది బాగుంటుంది. సపరేట్గా కర్రీ అక్కర్లేదండి, మనం అన్ని మసాలాలతోనే కదా చికెన్ పలావ్ చేసుకుని పెరుగు చట్నీ ఉంటే సరిపోతుంది. ఈరోజు మా సండే స్పెషల్ ఇలాగా. మీ ఇంట్లో ఏం చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. మీరు ఈ స్టైల్లోనే చేస్తారా? బాయ్ ఫ్రెండ్స్, తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాం. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్స్ ఇవి: చికెన్ పొలం, పెరుగు రైతా. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.